బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త తెలుగు హారర్ సినిమా కిష్కింధపురి రిలీజ్ అయి నిన్న సోమవారంతో 11 రోజులు కంప్లీట్ అయింది. ఈ 11 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 8 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 2 కోట్లు, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి మరో 8 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 11 రోజుల్లో కిష్కింధపురి సినిమా 18 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి మరో 4 కోట్ల గ్రాస్. అలా టోటల్గా 11 రోజుల్లో కిష్కింధపురి 22 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 4.5 కోట్లు ఉంది. 4 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్లకు కొంటే కోటి లాభాలతో సినిమా హిట్ అయింది తెలంగాణ వరకు. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 1.5 కొంటే ఇక్కడ 1 కోటి షేర్ వచ్చింది. ఇంకా 50 లక్షల షేర్ రావాలి రాయలసీమలో, అది కష్టమే, రానట్టే. 50 లక్షల నష్టాలు రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లకి. ఇక మిగిలిన ఆంధ్రాకి సినిమా డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్లకు కొంటే ఇక్కడ 4 కోట్ల షేర్ వచ్చింది. ఇక్కడ 1 కోటి లాభాలతో ఇక్కడ హిట్ అయింది. ఓవరాల్గా ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలకి డిస్ట్రిబ్యూటర్లు 7.5 కోట్లకు కొంటే 10 కోట్ల షేర్ వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో. అంటే 2.5 కోట్ల లాభాలతో సినిమా హిట్ అయింది తెలుగు రాష్ట్రాల వరకు. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్కి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 2 కోట్లకు కొంటే ఇక్కడ 2 కోట్ల షేర్ వెనక్కి వచ్చి బ్రేక్ ఈవెన్ అయింది, లాభాలు ఇంకా రాలేదు. టోటల్గా ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్లకు కొంటే 11 రోజుల్లో 12 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చింది. అంటే ఓవరాల్గా 2 కోట్ల లాభాలతో సినిమా హిట్ అయింది. ఇక ఈరోజు మంగళవారం వర్కింగ్ డే, రేపు బుధవారం, ఈ 2 రోజుల్లో కలెక్షన్స్ ఉండవు. ఇక గురువారం నుంచి ఓజీ రిలీజ్ అవుతుంది. సో అన్ని థియేటర్లు ఓజీకి ఇచ్చేయాల్సిందే. ఏదో కొద్ది థియేటర్లో ఉండొచ్చు కిష్కింధపురి. సో వచ్చే వీకెండ్లో కూడా తక్కువే వస్తాయి కలెక్షన్స్. నాకు తెలిసి ఒక 25 కోట్ల గ్రాసు, ఒక 13 నుంచి 14 కోట్ల షేరు రావచ్చు. సినిమా ఆల్రెడీ హిట్ అయిపోయింది కాబట్టి సూపర్ హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు, ఎందుకంటే ఓజీ రిలీజ్ ఉంది. మొత్తానికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్కి రాక్షసుడు తర్వాత మళ్ళీ కమర్షియల్గా ఒక హిట్ పడింది. అది మన కిష్కింధపురి రిలీజ్ అయిన 11 రోజుల్లో 22 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 12 కోట్లు. సినిమా బడ్జెట్ 20 కోట్లు అయితే 10 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 10 కోట్లు వెనక్కి వచ్చి 2 కోట్ల లాభాలతో సినిమా హిట్ అయింది. ఓకే, బాయ్.